ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్న సమయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరిలో కూడా ఒకే రకమైన టెన్షన్. ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నాడు. మీరు ప్రతి చోట వైసీపీ అభ్యర్థిని నిలబెడితేనే, కూటమికి ఏకగ్రీవాలు కాకుండా చేయగలిగితేనే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను. మీరు అభ్యర్థులను నిలబెట్టలేకపోతే, కూటమి గనక ఏకగ్రీవాలు చేసుకుంటే మీకు వచ్చే ఎన్నికలు టికెట్ ఇవ్వను అని కరాఖండిగా తేల్చి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వైసీపీ నాయకులకు గట్టిగా టార్గెట్ ఇచ్చాడు. ఇప్పుడు వచ్చే ఎన్నికలు టికెట్ కావాలి అంటే ప్రతి వార్డులో వైసీపీ అభ్యర్థి ఎన్నికలు నిలబడాలి. ప్రతి చోట నిలబడాలి. సరే, నిలబడటం అంటే అదో రకం. నిలబడ్డాక ఊకుంటుందా? ఇప్పుడు కొన్ని చోట్ల టీడీపీ మాత్రమే గెలవగలిగే సీట్లు ఉంటాయి. టీడీపీ జనసేన పొత్తు ఉండటం వల్ల కూటమికి అడ్వాంటేజ్ ఉండే సీట్లు ఉంటాయి. ఇప్పుడు అక్కడ వైసీపీ అభ్యర్థులు నించోడానికి ఎవరైనా భయపడతారు. ఎందుకంటే నించోవడం అంటే మామూలు విషయం కాదు. నించోగానే సరిపోదు, డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఎన్నికలంటే డబ్బులే కదా. ఓడిపోతానని తెలిసి ఎవరు డబ్బులు ఖర్చు పెడతారు? ఎవరు ఖర్చు పెట్టరు. సో అప్పుడు కొన్ని పర్టికులర్ స్థానాల్లో ఎన్నికల్లో నించోవటానికి వైసీపీ అభ్యర్థులు వెనకం చేస్తారు. ప్రధానంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, రాయలసీమలో అంటే కొద్దిగా వైసీపీకి అభ్యర్థులు దొరుకుతారు, పోటీ చేస్తారు, ఓకే. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు, ఈస్ట్ వెస్ట్ కావచ్చు, తర్వాత కృష్ణా, గుంటూరు కావచ్చు, ఈ పర్టికులర్ కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి బలమైనటువంటి సెగ్మెంట్స్ ఉన్నాయి. ఆ ఏరియాలో వైసీపీ తరపున అభ్యర్థులు నించోవడం చాలా కష్టం. కష్టమైనప్పుడు ఏం చేయాలి? ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలే డబ్బులు ఎదురుపెట్టి అభ్యర్థులు నించోబెట్టి వాళ్ళ తరపున వీళ్ళు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టే గెలవడం చాలా కష్టం. ఖర్చు పెట్టినా గెలవడం చాలా కష్టం. ఎందుకంటే ఒకటి, అక్కడ కూటమికి బలం ఉంటుంది. రెండోది, కూటమి చేతిలో అధికారం ఉంది. కూటమి చేతిలో అధికారం ఉండటం ఒకటి, కూటమికి బలం ఉండటం రెండు. అంటే టీడీపీ జనసేన పొత్తు కూడా కలిసి వచ్చి ఆ ఏరియాలో ఎట్టాగు వైసీపీ గెలవదు, గెలిచే పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితి లేనప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి నీళ్ళలో బారబోసుకున్న తప్ప ఇంకో పని ఉండదు. సో బలవంతంగా అభ్యర్థుల్ని ఏరి కోరి నించోబెట్టి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు కూడా నీళ్ళలోకి పోసిన పన్నీరు అవుతున్నాయి కదా అనేది ఇప్పుడు వైసీపీ నాయకులకు ఉన్న భయం. ఇప్పటి నుంచి డబ్బులు ఖర్చు పెట్టడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో పెట్టాలి. తర్వాత రేపు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో వాళ్ళ అసెంబ్లీ స్థానానికి వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలి. తర్వాత ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఖర్చు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళే నిలబడతారు ఎమ్మెల్యేలు కాబట్టి ఖర్చు పెట్టాలి. ఈ మధ్యలో ఏదో ఒక కారణం చేత నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను, వేరే వాళ్ళకి ఇస్తున్నాను అంటే ఇప్పుడు దాకా పెట్టిన డబ్బంతా ఏమైపోవాలి? ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు కాదు, 2029లో. అప్పుడు ఈక్వేషన్స్ ఎట్టుంటాయో తెలీదు. అప్పుడు ఎవరైనా ఎన్ఆర్ఐలు రంగంలో దిగి పలానా వ్యక్తి కంటే నేను ఎక్కువ డబ్బులు పెడతాను, నాకు టికెట్ ఇవ్వండి అని అడిగితే అతని వైపు జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చెప్తే ఇప్పుడు పెట్టిన డబ్బంతా ఏమైంది? ఇలా బెదిరించే జగన్మోహన్ రెడ్డి రేపు కూడా ఇంకొక బెదిరింపు చేయడానికి గ్యారంటీ లేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో అభ్యర్థులు నిలబెడితేనే టికెట్ ఇస్తాను ఇప్పుడు అంటున్నాడు. రేపు ఇంకో టార్గెట్ ఇస్తాడు, ఎల్లుండి ఇంకో టార్గెట్ ఇస్తాడు. ఇలా టార్గెట్స్ ఇస్తూనే పోతుంటాడు. ఆ టార్గెట్స్ అన్ని రీచ్ అయ్యేసరికి ఆ టార్గెట్స్ ఎక్కడో చోట రీచ్ కాలేకపోతే అప్పుడు టికెట్ ఇవ్వనంటే ఇప్పుడు దాకా పెట్టిన డబ్బు ఏం కావాలి? ఇది చాలా మంది నాయకులకున్న భయం, ఇబ్బంది. ఈ భయంతో చాలా మంది టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. పైగా ఇంత బలవంతంగా అసలు నిలబెట్టాల్సిన అవసరం ఏంది? నిలబడగలిగే చోట మనం వద్దన్న నిలబడతారు. బలం ఉంది, గెలుస్తాం, పోటీ ఇవ్వగలం అనుకున్న చోట అట్టాగు నిలబడతారు. కానీ ఇంత బలవంతంగా టార్గెట్స్ పెట్టి నిలబెట్టాల్సిన అవసరం ఏముంది? అలా అనుకున్నప్పుడు మనం 2020లో మనం చేసుకున్నది ఏకగ్రీవాలే కదా అనేది వైసీపీ నాయకులు ఇంటర్నల్ టాక్. అప్పుడు టీడీపీ వాళ్ళని పోటీ చేయనీయలేదు, జనసేన వాళ్ళని పోటీ చేయనీయలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేయొచ్చు. పోటీ చేయనివ్వరు, భయపెడతారు, బెదిరిస్తారు, కేసులు పెడతారు. ఇప్పుడు ఆ అభ్యర్థులు నిలబడే వాళ్ళ మీద కేసులు పెడితే మరి ఆ కేసులు ఫేస్ చేయాల్సింది ఎవరు? ఈ నియోజకవర్గాల ఇన్ఛార్జీలే. వాళ్ళ కేసుల తరపున డబ్బులు ఇవ్వాల్సింది, వాళ్ళకి లీగల్ సహాయం చేయాల్సింది, వాళ్ళ కోర్టు ఖర్చులు భరించాల్సింది అంతా మళ్ళీ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలే. ఇదంతా తడిసి మోపడేది. సో పోటీ చేయగలిగిన చోట ప్రతి చోట పోటీ చేయండి అని చెప్పడం వేరు, ప్రతి చోట పోటీ చేయాల్సిందే, పోటీ చేస్తేనే మీకు టికెట్స్ ఇస్తానని టార్గెట్స్ ఇవ్వటం, బెదిరించడం వేరు. కానీ ఈ బెదిరింపుల వల్ల లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నామేమో అనేటువంటిది చాలా మందిలో ఉన్న భయం.